సార్ ఇంట్లోనే మిడిల్‌లో ఒక పెద్ద ఫౌంటైన్ పెట్టేసేసారు. ఫిషెస్ పెద్ద పెద్ద ఫిషెస్. అండ్ ఇక్కడ నుంచి స్టోన్ స్టెప్స్ వేసి మళ్ళీ ఇక్కడ నుంచి వుడెన్ స్టెప్స్ అరేంజ్ చేశారు. సో ఈ ప్లానింగ్ ఎవరిది సార్ ఐడియా మొత్తం కూడా? అయితే నేను ఇక్కడ వరకు ప్లాన్ చేసిండే నా ఆర్కిటెక్ట్ విష్ణు అక్కడ వరకు చేద్దామని ఇంత పెద్ద చేసినాము. అయితే ఓకే. ఏమవుతుంది, మా దగ్గర ఆరో వాటర్ వస్తుంది. ఆరో అంటే ఫిల్టరేషన్ సిస్టంలో చాలా వేస్ట్ వాటర్ వెళ్తుంది. మొత్తం వేస్ట్ వాటర్ ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే. ఇక్కడ వ్యాపరేట్ అయ్యి ఇల్లు మొత్తం కూల్ అవుతుంది. ఎక్కువ వాటర్ బయట చెట్లకి వెళ్ళిపోతాయి. ఓహోహోహో! ఓకే. సో ఆల్రెడీ వాటర్ వేస్ట్ చేయకుండా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వాడుకున్న తర్వాత మళ్ళీ బయట కూడా వాడుకుంటాం. ప్లాంట్స్ కన్నిటికి అవును. చేస్తున్నారు. అండ్ ఈ స్టోన్స్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి అరేంజ్ చేశారు? ఇది మా కమ్యూనిటీలో ఉండే, అయితే తెచ్చి ఇక్కడ పెట్టుకున్నా. దిస్ ఇస్ 1 బిలియన్ రాక్స్. ఇది మనం ఎర్త్ ఫామ్ ఇచ్చినప్పుడు ఇది అప్పుడు లావా. ఇది మొత్తం డెక్కన్ ప్లాటూలో ఇదే రాళ్ళు ఉంటాయి. మనం ఉన్న మొత్తం పలుకొడుతున్నాం కానీ మళ్ళీ రాదు. ఇది 1 బిలియన్ ఇయర్స్ కావాలి మళ్ళీ దీనికోసం. అయితే మనం కన్జర్వేషన్ చేసుకోవాలి రాక్స్కి. ఈ ఫిషెస్ అన్ని కూడా ఇక్కడే తీసుకున్నారా సార్, ఇంకెక్కడి నుంచి? లేదు, అయితే ఒక ఆయన దగ్గర చాలా ఫిషెస్ ఉంటే నాకు 6 ఫిషెస్ ఇచ్చిండు. ఒకటి నేను యూథనైజ్ చేసిన, దానికి టీబీ ఉండేది 2 సంవత్సరం తర్వాత. మిగిలింది ఇక్కడే పుట్టినారు. ఓకే, మిగిలిన అన్ని ఇక్కడ పుట్టించారు. నా మనవరాళ్ళు. మీ మనవరాళ్ళ? మనవడు మనవరాలు. అండ్ ఇందులో ఫిషెసే కాకుండా కొంచెం ఇంకా అట్రాక్ట్ చేయడం కోసమని ఇక్కడ క్రొకొడైల్స్ అవి అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ క్రొకొడైల్ హెడ్ ఒకటి అరేంజ్ చేశారు. నేను ఫస్ట్ ఊరికే జస్ట్ ఇట్లా లోపలికి వచ్చినప్పుడు చూసి భయపడ్డాను. ఫస్ట్ రియల్దేమో అనుకుని కొంచెం కంగారు పడ్డాను. అండ్ చిన్న చిన్న టాయ్స్ వేశారనమాట. లోపల కూడా చాలా బాగా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. అండ్ ఎప్పుడైనా కొంచెం స్ట్రెస్ అట్లా అనిపించినప్పుడు చక్కగా ఇక్కడ కూర్చొని అలా చూసుకుంటూ ఉంటే చాలా వరకు స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది సార్. అంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు సార్ మాకు? మీకు ఇది చెస్ చూపిస్తాను. ఇది ఎర్లీ 18th సెంచురీ నుంచి. అయితే ఇది క్యాంఫర్ వుడ్తోని తయారు చేసినాం. క్యాంఫర్ వుడ్ అంటే ఇప్పుడు ఆర్థికపురం ఉంటుంది కదా, ఇండియాలో ఒట్టి తిరుమల తిరుపతి బాలాజీస్ బట్టు క్యాంఫర్ ఉంది. మొత్తం ఇండియాలో క్యాంఫర్ అది సింథటిక్ కెమికల్స్. అయితే అది వుడ్ తోని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇది వుడ్ అది వన్ వర్జ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఉంది. ఎర్లీ 18th సెంచురీలో దీంట్లో సిల్క్ తెస్తుండే చైనీస్, ఎందుకంటే దీంట్లో పురుగులు పట్టుకోరు. అయితే ఇక్కడ డ్రాగన్ ఉంది. ఈ డ్రాగన్ ఫైర్ వచ్చింది. సేమ్ డ్రాగన్ ఇక్కడ కూడా ఉంది. ఈ డ్రాగన్ ఫైర్ ఎక్కడ వస్తుంది? నీళ్ళ. చైనీస్ షేప్, చైనీస్ మెన్, చైనీస్ ల్యాండ్స్కేప్ సేమ్ కార్వింగ్ ఉంది. అయితే వాళ్ళు చెస్ట్ అమ్మేసి సిల్క్ అమ్మేసి ఓపియం తీసుకుపోతుండే. ఇప్పుడు నా జీవితంలో నేను 4 చూసినాను. ఒకటి నా దగ్గర, ఒక నా ఫ్రెండ్ దగ్గర, ఒక జయచంద్ర ప్యాలెస్ మైసూర్లో, ఒకటి సలార్జీ మ్యూజియంలో. చాలా రేర్ పీస్. ఓకే, ఈ వాల్ పై ఇది పట్టచిత్ర. ఇది నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఆర్టిస్ట్ చేసిండు. నాకు కనిపించేది కూడా ఆయన ఎలా పెయింట్ చేసిండు ఆయనకి తెలుసు. ఇది 2 నెలలు పట్టింది ఆయనకి పెయింట్ చేయడానికి. దిస్ ఇస్ 6 feet లాంగ్. సేమ్ థింగ్ రాష్ట్రపతి భవన్ లా రెడ్ కలర్ లా అది 18 feet లాంగ్ ఉంది. సో ఎక్కడ కలెక్ట్ చేశారు సార్ ఇది? ఇది నేను ఆర్టిస్ట్ నుండి కొనుక్కున్నాను. సో ఇవన్నీ మీకు అంటే పలానా ప్లేస్లో మనకి ఇది రేర్ పీసెస్ ఇట్లా ఉంటాయని ఎలా మీకు? నేను ట్రావెల్ చాలా చేస్తాను. నాకు ఏం మంచి నచ్చుతుంది అది తీసుకుంటాను. ఇప్పుడు మొత్తం ఇల్లులో నాకు 5 swords ఇంకా 3 పిత్తల్ బాసనలు దొరికినాయి. మొత్తం నేనే కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది గోల్డ్ హ్యాండిల్ ఉంది కదా, ఇది మేడ్ ఆఫ్ డమాకా స్టీల్. దానికి వుడ్ స్టీల్ కూడా అంటారు. ఇప్పుడు ఎక్స్టెంట్ ఇప్పుడు ఎక్కడ లేదు. ఆ కాలంలో మైసూర్, మలబార్ ఇంకా గోల్కొండలా తయారు చేస్తుండే. దిస్ బిలాంగ్స్ టు మై అమ్మమ్మ ఫాదర్. ఆయనే నా అమ్మమ్మకి పెళ్ళిళ్ళ వాళ్ళు ఇచ్చినారు, నా తాతయ్యకి. నా అమ్మమ్మ నా నాన్నకు పెళ్ళిళ్ళు ఇచ్చినారు. ఇది అప్పుడు నుంచి. అయితే దీనికి హుసేని చెప్తారు, పరంపర వస్తుంది. ఇది మిడిల్ ఉంది కదా, దానికి సైజ్ చెప్తారు. అది ఇరానియన్ పేజ్ కప్స్, ఇంకా ఇది కటార్. మిగిలిత మొత్తం కొత్త ఉన్నాయి. ఓకే, నైస్. సో వాటిని మళ్ళీ పాడైపోకుండా చక్కగా ఒక గ్లాస్లో పెట్టి అరేంజ్ చేసి నీట్గా అరేంజ్ చేశారు. అండ్ ఈ సిట్టింగ్ ఏరియా సార్ మనకి? ఇది చెస్ట్ ఉండే, అది చెస్ట్ అంటే సందుక్ పెట్ట. అయితే వాళ్ళు తీసేసి దానికి బెంచ్ చేసేసారు. ఓకే. ఇంకా ఇది తయారు చేసింది ఇది వాటర్ హైసింత్. వాటర్ హైసింత్ అంటే ఇది నీళ్ళలో ఉండే చెట్లు. ట్యాంక్మెంట్లో మొత్తం చెట్లు ఉంటాయి. దాంతో మొత్తం లేక్స్ వచ్చిపోతున్నాయి. ఎందుకంటే కింద గాలి పోదు, లైట్ పోదు. అయితే కింద ఉన్న జంతువులు చెట్లు మొత్తం చచ్చిపోతాయి. ఇది దాంతో తయారు చేసింది వాటర్ హైసింత్. ఓకే. సో ఇది మీరు ఓన్ గా తయారు చేయించారా లేకపోతే ఎక్కడ? లే. సో నా ఫేవరెట్ షాప్ ఉంది ఒకటి, నిమాన్ అని.
గువాహటిలా వాళ్ళు మొత్తం హ్యాండ్తోని తయారు చేస్తారు అయితే వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్నాను